ప్రెగ్నెన్సీలో వ్యాయామం చేస్తే బిడ్డకు ప్రమాదమా? గర్భధారణ సమయంలో యాక్టివ్‌గా ఉండాలా? లేక బెడ్ రెస్ట్ తీసుకోవాలా? నార్మల్ డెలివరీ అవ్వాలంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలో తెలుసా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది ప్రెగ్నెన్సీ రాగానే బెడ్ రెస్ట్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ డాక్టర్ ప్రత్యేకంగా రెస్ట్ తీసుకోమని చెప్తే తప్ప ప్రెగ్నెన్సీలో యాక్టివ్‌గా ఉండడమే తల్లికి, బిడ్డకు చాలా మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. డెలివరీ కూడా సులభమవుతుంది. మరి ఎలాంటి వ్యాయామాలు చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పే 3 ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వండి. ఒకటోది వాకింగ్. ఇది అత్యంత సురక్షితమైన మరియు ఉత్తమమైన వ్యాయామం. రోజుకు 20 నుండి 30 నిమిషాల నడక మీ గుండె ఆరోగ్యానికి, స్టామినాకు ఎంతో మేలు చేస్తుంది. రెండవది ప్రెగ్నెన్సీ యోగా. నిపుణుల పర్యవేక్షణలో చేసే యోగాసనాలు మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతాయి. ముఖ్యంగా శ్వాస ప్రక్రియ, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మూడవది పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. ఇవి మీ పెల్విక్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఇది డెలివరీ సమయంలో మరియు ఆ తర్వాత కూడా చాలా సహాయపడుతుంది. మరి ఇవి ఎంతవరకు చేయాలి? గుర్తుంచుకోవాల్సిన రూల్ ఏంటంటే, మీరు వ్యాయామం చేసేటప్పుడు టాక్ టెస్ట్ చేయండి. అంటే వ్యాయామం చేస్తూ మీరు పక్కన వారితో ఆయాసం రాకుండా మాట్లాడగలుగుతుంటే ఆ వేగం మీకు సరిపోతుందని అర్థం. మాటలు తడబడుతూ ఊపిరి అందకపోతే వెంటనే వేగం తగ్గించండి. మరి ఎప్పుడు ఆపేయాలి? కడుపులో నొప్పి వచ్చినా, బ్లీడింగ్ అయినా లేదా విపరీతమైన తలనొప్పి వచ్చినా వెంటనే వ్యాయామం ఆపేసి డాక్టర్ని సంప్రదించాలి. భారీ బరువులు ఎత్తడం లేదా కింద పడే అవకాశం ఉన్న క్రీడలు కూడా దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియోను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.